చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులు లేదనంటే ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చాలా మందిని కూడా వివిధ ప్రాంతాల్లో అంటే వివిధ శాఖల్లో కూడా ఆయనకు సంబంధించిన వాళ్ళు ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఇప్పటికీ ఆయనతో అంటగాగిన వారు ఆయనకు లబ్ధి చేకూర్చే విధంగా వీళ్ళు లబ్ధి పొందే విధంగా ఉన్నటువంటి చాలామంది ఆఫీసర్స్. సో వీళ్ళందరినీ తీసేయడం సాధ్యం కాదు, ఎందుకంటే కొరత కూడా చాలా ఉంది కాబట్టి, కేంద్రం నుంచి కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి. ఏంటి ఎట్లా జరుగుతోందంటారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ అంశాలకు సంబంధించి అంటే చూసి చూడనట్టు వదిలేస్తున్నారనుకోవాలా, లేదంటే గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారనుకోవాలా డిపార్ట్మెంట్? ఇప్పుడు మొత్తం సిబ్బందిలో మార్పు తీసుకురావడానికి కొన్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకోగలిగారు తప్ప సిబ్బంది మొత్తాన్ని రీప్లేస్ చేయడం అనేటువంటిది ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి అది. ఇంకొకటి నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను, గతంలో మన వైసీపీ అధికార యంత్రాంగాన్ని ఎట్లా దుర్వినియోగం చేసిందో ఈ 6 నెలల కాలంలో తెలుగుదేశం 3 పార్టీల కూటమి కూడా అలాంటి ప్రక్రియను ప్రారంభించింది అని చెప్పాల్సి వస్తా ఉందనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే, నేను 2 రోజుల క్రితం మా ఊరు వెళ్ళాను. అక్కడ నీటి సంఘాల ఎన్నికలు జరిగాయి. నీటి సంఘాల ఎన్నికలు జరిగితే ప్రతిపక్షాలు అంటే వైసీపీ లేదా ఇతర పార్టీలకు చెందినటువంటి వాళ్ళు ఎక్కడ నామినేషన్లు వేస్తారో అనేటువంటి దాంతో అక్కడ ఉన్నటువంటి అధికారికి చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మేము చెప్పేటువంటి వాళ్ళ దగ్గర మాత్రమే మీరు బకాయిలు తీసుకోండి, మిగిలినటువంటి వాళ్ళు బకాయిలు చెల్లించినా కూడా మీరు తీసుకోవద్దు అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ విధంగా అంటే మేము ఫలానా ఇచ్చే క్యాండిడేట్లుగా వీళ్ళు ఉంటారు, వీళ్ళు మాత్రమే నామినేషన్లు వేసే విధంగా ఆ విధంగా చేశారు. మమ్మల్ని ఏం చేయమంటారు, మా ఉద్యోగాలు బాగొట్టుకోమంటారా అని ఆ సదరు అధికారి వాపోయారు అనేటువంటిది నాకు మా గ్రామంలో వాళ్ళు చెప్పినటువంటి అంశం. అందుకని ఒక అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళని వినియోగించుకోవడంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తక్కువ తినటం లేదు. ఇసుక విషయంలో కానివ్వండి, లేదా నీటి సంఘాలు ఎంత ప్రహసనప్రాయంగా జరిగాయంటే అది రాజకీయంగా రాబోయేటువంటి రోజుల్లో తీవ్ర విమర్శలకు కూడా దారితీస్తుంది. అందుకని ఎట్లా ఈ అపప్రధని గత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాము, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పు అనేటువంటిది వాస్తవం అయినప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసం మళ్ళా అదే అధికార యంత్రాంగాన్ని వినియోగించుకోవడం అనేటువంటిది నిజంగా ఆందోళనకరమైనటువంటి అంశం. అందువలన దాని మీద ఒక సమగ్రమైనటువంటి దృష్టి ఉంటే తప్ప కేవలం తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం అలాంటి పనులు కనుక చేసేట్లయితే అది రెవెన్యూ యంత్రాంగం అయినా, పోలీస్ యంత్రాంగం అయినా, మరొక శాఖలైనా కానీ రాబోయేటువంటి రోజుల్లో రాజకీయంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేది అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు, ముఖ్యంగా తెలుగుదేశానికి చెందినటువంటి వాళ్ళు దాన్ని ఒక పాఠంగా తీసుకోవాలనేది నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. సుబ్బారావు గారు చెప్పినట్టు మొత్తం యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయడం అనేటువంటిది ఈ రోజుల్లో ఇప్పుడు కాదు, 5 ఏళ్ల తర్వాత కూడా సాధ్యం కాదు అనేది నా అభిప్రాయం. రైట్. శరత్ గారు, సో ఏం చెప్తారు సార్? ఇప్పటికీ చాలా మంది డిపార్ట్మెంట్లో కావచ్చు, ఎక్కడైనా కానీ